ఓకే రైట్ మా వెల్కమ్ టు ఎంఎస్ అకాడమీ ఆన్లైన్ మా ఈ ఆల్రెడీ షార్ట్లో చెప్పానమ్మా మీకు జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ గురించి ఫుల్ డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానని. ఈ వీడియోలో మనం జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. అసలు నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అయింది, ఎన్ని పోస్టులకి రిలీజ్ అయింది, ఎన్ని పోస్టుల్లో మేల్స్కి ఎన్ని, ఫిమేల్స్కి ఎన్ని, తర్వాత డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయడానికి డేట్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎండ్ అయింది, ఓకేనా. ఒకవేళ అప్లికేషన్ ఫామ్లో మిస్టేక్స్ ఏమన్నా చేస్తే కరెక్షన్ చేసుకోవడానికి విండో ఎప్పుడు ఓపెన్ అవుతుంది, ఓకేనా. తర్వాత వచ్చేసి ఫిజికల్కి ఎంత హైట్ ఉండాలి, తర్వాత వచ్చేసి మీకు సిలబస్ ఏంటి అన్నవి ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్, అసలు నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అయిందమ్మా అంటే ఈ మంత్ 5th రిలీజ్ అయిందమ్మా. ఈ మంత్ 5th అంటే సెప్టెంబర్ 5th మీకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత అప్లికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారమ్మా అంటే 5th, ఆ రోజు నుంచి అప్లికేషన్ మీరు పెట్టుకోవడం స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ ఏ రోజున ఎండింగ్ అవుతుందమ్మా అప్లికేషన్ పెట్టుకోవడానికి లాస్ట్ డేటు 14th అక్టోబర్న నైట్ 11కి మీకు క్లోజ్ అవుతుందమ్మా, ఓకేనా. అప్లికేషన్ విండో మీరు పెట్టుకోవడం 14th అక్టోబర్ నైట్ 11కి క్లోజ్, ఓకేనా. అప్లికేషన్ ఆఫ్ కరెక్షన్ విండో, ఒకవేళ మీరు అప్లికేషన్లో ఏమన్నా మిస్టేక్ చేసుంటే మీరు కరెక్షన్ చేసుకోవడానికి మీకు ఒక 3 days ఆఫ్ టైం ఇచ్చాడమ్మా. 5th, 6th, 7th ఆఫ్ నవంబర్లో, ఇప్పుడు ఎక్కడ కాదు, నవంబర్లో 5th, 6th, 7th ఈ 3 రోజులు మీకు ఇచ్చాడు. మీరు ఆ 3 రోజుల్లో ఏదైనా అప్లికేషన్లో మిస్టేక్ చేసి ఉంటే మీరు కరెక్షన్ చేసుకోవచ్చు, ఓకే. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుందమ్మా అంటే మీకు జనవరి ఫిబ్రవరి 2025లో జనవరి ఫిబ్రవరి ఆ టైంలో మీకు కరెక్షన్ ఎగ్జామినేషన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. నెక్స్ట్ ఎన్ని పోస్టులు రిలీజ్ చేశాడమ్మా అంటే 39,481 పోస్ట్స్ రిలీజ్ చేశాడమ్మా. ఈ 39,481 పోస్టులు ఒకే ఫోర్స్ నుంచి కాదు, దాదాపు 8 ఫోర్సెస్ లైక్ బిఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఎస్ఎస్బి, ఐటీబీపీ, ఏఆర్, ఎస్ఎస్ఎఫ్ అండ్ ఎన్సిబి, ఈ 8 ఫోర్సెస్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ 39,481 పోస్టులకి 39,481 పోస్టులు ఒక 8 ఫోర్సుల నుంచి రిలీజ్ చేశారు, ఓకే. ఏ ఫోర్సుల నుంచి ఎన్నెన్ని జాబ్స్ వేకెన్సీస్ ఉన్నాయో ఇక్కడ మీకు క్లియర్గా ఇచ్చాడు. ఒకసారి చెక్ చేసుకోండి, వీడియో పాస్ చేసి ఒకసారి చెక్ చేసుకోవచ్చు, ఓకే. నెక్స్ట్ ఈ 39,481లో ఈ 39,481 పోస్టుల్లో మేల్స్కి ఎన్ని, ఫీమేల్స్కి ఎన్ని సార్ అంటే మేల్స్కి వచ్చేసి 35,612 అంటే 35,612 జాబులు ఓన్లీ మేల్స్కేమా. ఇంకా మాకేమున్నాయి సార్ అని చెప్పేసి ఫీమేల్స్ అడిగితే ఓకే అమ్మా మీకు కూడా ఉన్నాయి. మీకు ఎన్ని ఉన్నాయి అంటే 3,869 3,869 పోస్టులు ఉన్నాయమ్మా మీకు కూడా, ఓకే. చాలా ఎక్కువ పోస్టులు రిలీజ్ చేశాడు కాబట్టి మీరు కొంచెం ప్లాన్డ్గా ప్రిపేర్ అయితే మీకు ప్రాబ్లం లేకుండా క్వాలిఫై అయిపోవచ్చు. టైం కూడా చాలా ఉందమ్మా. నెక్స్ట్ జనవరి ఫిబ్రవరిలో ఎగ్జామ్ అంటున్నాడు కాబట్టి మీకు టైం చాలానే ఉన్నట్టు, ఓకేనా. మీరు ప్రాబ్లం లేకుండా ప్లాన్డ్గా ఒక ప్రిపరేషన్ స్ట్రాటజీతో కనుక మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మీరు ఖచ్చితంగా జాబ్ అనేది క్రాక్ చేస్తారు, ప్రాబ్లం ఏం లేదు, ఓకే. నెక్స్ట్ ఏజ్ లిమిట్ ఎంతమ్మా అంటే ఒకసారి చూడండమ్మా.
1/1/2025 జనవరి 1 2025 2025లో జనవరి 1 కల్లా మీకు 18 నుంచి 23 మధ్యలో ఉండాలి. 18 నుంచి 23 మధ్యలో ఉండాలి. ఇది ఎవరికి అమ్మా అంటే జనరల్ కేటగిరీ వాళ్ళకి. మిగతా వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఉందమ్మా. ఎస్సీ ఎస్టీలకి అయితే 5 ఇయర్స్ ఉంది. ఓబీసీస్కి అయితే 3 ఇయర్స్ ఉంది. ఎస్సీ ఎస్టీస్కి అయితే 5 ఇయర్స్ అంటే మీకు 18 నుంచి 28 మధ్యలో ఉండొచ్చు. వేరేజ్ ఓబీసీ అయితే 18 నుంచి 26 మధ్యలో ఉండొచ్చు. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఏం చూద్దామమ్మా. ఏజ్ క్రైటీరియా అయిపోయింది. ప్రాసెస్ ఆఫ్ ద సర్టిఫికేషన్ అండ్ ఫార్మేట్ ఆఫ్ సర్టిఫికేట్స్, ఓకే, అవన్నీ కూడా ఒకసారి మీరు నోటిఫికేషన్లో ఉంటాయి, మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీకు గనక ఎన్సీసీ సర్టిఫికేట్స్ ఉంటే ఒక పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ మీకు యాడ్ అవుతాయి అమ్మా, బోనస్ మార్క్స్. ఎన్సీసీ సిఏ సర్టిఫికేట్ అయితే మీకు 5% యాడ్ అవుతాయి. ఎన్సీసీ సి సర్టిఫికేట్ అయితే మీకు 5% మార్క్స్ యాడ్ అవుతాయి అమ్మా. వేరే ఎన్సీసీ బి అయితే 3% ఆఫ్ మార్క్స్ యాడ్ అవుతాయి. వేరే ఎన్సీసీ ఏ అయితే 2% ఆఫ్ మార్క్స్ యాడ్ అవుతాయి అమ్మా. మీరు కనుక ఎన్సీసీ ఏ అయితే ఎంతమ్మా 5%, ఎన్సీసీ బి అయితే 3%, ఎన్సీసీ ఏ అయితే 2%, ఇలా సమ్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ మీకు యాడ్ చేస్తారు మీకు ఈ సర్టిఫికెట్స్ కనుక ఉంటే, ఎన్సీసీ సర్టిఫికెట్స్ కనుక మీకు ఉంటే. ఓకే, రైట్. ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇచ్చాడు, ఎక్కడెక్కడ ఏంటి అన్నది. లైక్ మన ఏపీలో చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు ఇలా ఇచ్చాడు. సదరన్స్ ఆంధ్రప్రదేశ్. ఓకే, నెక్స్ట్ ఎగ్జామినేషన్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే మీకు వచ్చేసి పేపర్ అనేది 4 పార్ట్స్గా ఉంటుందమ్మా. పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి, పార్ట్ డి అనే 4 పార్ట్స్ టైప్లో ఉంటుంది. వేరేజ్ పార్ట్ ఏలో ఏముంటుందమ్మా, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. ఎన్ని మార్క్స్కి ఉంటుందమ్మా? 40 మార్క్స్కి ఉంటుంది. ఎన్ని క్వశ్చన్స్ ఇస్తాడమ్మా? 20 క్వశ్చన్స్ ఇస్తాడు. 20 క్వశ్చన్స్ 40 మార్క్స్కి ఉంటుంది. నెక్స్ట్ పార్ట్ బిలో ఏమిస్తాడమ్మా అంటే జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ సబ్జెక్ట్ ఉంటుంది. మీకు 20 క్వశ్చన్స్, దీంట్లో కూడా 20 క్వశ్చన్స్ ఇస్తాడు, 40 మార్క్స్కి ఉంటుంది. తర్వాత వచ్చేసి మీకు పార్ట్ సిలో ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ ఉంటుంది. అవి కూడా 20 క్వశ్చన్స్ 40 మార్క్స్కి. పార్ట్ డిలో ఇంగ్లీష్ ఆర్ హిందీ ఉంటుంది. అవి కూడా 20 క్వశ్చన్స్ ఉంటుంది, 40 మార్క్స్కి ఇస్తాడు. ఇంగ్లీష్ ఆర్ హిందీ మీరు ఆప్షన్ చూజ్ చేసుకోవచ్చమ్మా. మీరు ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్ చూజ్ చేసుకోవచ్చు. వేరే హిందీ మాకు బాగా వచ్చు సార్ అనుకుంటే హిందీ చూస్ చేసుకోవచ్చు. ఓకే, ప్రాబ్లం ఏం లేదు. దీంట్లో ఆప్షన్ ఉంటుంది ఇంగ్లీష్ ఆర్ హిందీలో. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్నమ్మా? 4 2 8 అంటే 80 క్వశ్చన్స్. మీకు టైం ఎంత ఇచ్చాడమ్మా? 60 మినిట్స్ ఇచ్చాడు. 60 మినిట్స్లో ఆ 80 క్వశ్చన్స్ అన్నవి మీరు టిక్ చేసేయాలి. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అమ్మా. ఓకేనా? 80 క్వశ్చన్స్ విచ్ ఈస్ క్యారింగ్ 2 మార్క్స్ ఈచ్. 2 మార్క్స్ ఈచ్. 80 క్వశ్చన్స్ కూడా ఎన్ని మార్క్స్ కమ్మా? 2 మార్క్స్ ఈచ్. ఓకే, రైట్. నెక్స్ట్ ఆల్ క్వశ్చన్స్ విల్ బి ఆబ్జెక్టివ్ చాయిస్ టైప్. ఓకేనా? దేర్ విల్ బి ఏ నెగిటివ్ మార్కింగ్ ఆఫ్ 2.5
మార్క్స్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్. ఒక్కొక్క రాంగ్ ఆన్సర్కి 0.25 మార్క్స్, 0.25 మార్క్స్ నెగిటివ్ మార్క్స్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 80 క్వశ్చన్స్లో నువ్వు 4 క్వశ్చన్స్ రాంగ్ అయితే 4 క్వశ్చన్సే రాంగ్ అయితే 4 into 2.5 అంటే 1 మార్క్ డిడక్ట్ చేస్తాడు. ఎవ్రీ 4 క్వశ్చన్స్కి 4 రాంగ్ క్వశ్చన్స్కి 1 మార్క్ అన్నది డిటెక్ట్ చేస్తారు. ఓకేనా? The dates of the computer based examination informed to the candidates through the website commission. నీకు పర్సనల్గా మెసేజ్ చేయడమా, వెబ్సైట్లోకి వెళ్ళేసేసే నువ్వు చెక్ చేసుకోవాలి. ఓకేనా? రైట్. మనం మళ్ళీ అప్పుడు హాల్ టికెట్స్ రిలీజ్ అయినప్పుడు మనం మళ్ళీ షార్ట్ కానీ వీడియో కానీ చేస్తాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? ఇలాంటి మోర్ జాబ్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఎగ్జామ్ సిలబస్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ టాపిక్స్, ఆ టాపిక్స్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఇవన్నీ కూడా మన ఛానల్లో ఉంటాయి. ప్లీజ్ బీ సబ్స్క్రైబ్ టు MS అకాడమీ ఆన్లైన్ అండి. నెక్స్ట్ డీటెయిల్డ్గా నేను వీడియో చేస్తానమ్మా వీటి మీద ఏమేమి టాపిక్స్ కవర్ అవుతాయి మన సిలబస్లో ఏమేమి టాపిక్స్ కవర్ అవుతాయి. ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ ఆర్ హిందీ, జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, వేరేజ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో వీటన్నిటిలో కూడా ఏమేమి టాపిక్స్ కవర్ అవుతాయి అన్నది నేను డీటెయిల్గా వీడియోస్ చేస్తాను. నెక్స్ట్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, PST ఆర్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. మీ ఫిజికల్ ఫిట్నెస్ని మెజర్ చేయడానికి టెస్ట్ అమ్మా. వేరేజ్ ఈ టెస్ట్ ఎప్పుడు ఉంటుందమ్మా అంటే బేస్డ్ ఆన్ యువర్ పర్ఫార్మెన్స్ ఇన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. ఓకేనా? ఎవరైతే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఆర్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఈ టెస్ట్కి షార్ట్ లిస్ట్ చేస్తారు. ఓకేనా? ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో ఏమేమి కవర్ అవుతాయి అమ్మా అంటే ఈవెంట్స్, రేస్ ఉంటుంది. ఆ రేస్ వచ్చేసి మేల్కి అయితే 5 కిలోమీటర్స్ రన్ చేయాలమ్మా ఇన్ 24 మినిట్స్లో 5 కిలోమీటర్స్ రన్ చేయాలి. వేరేజ్ ఫిమేల్స్కి అయితే 1.6 కిలోమీటర్స్ ఇన్ 8.5 మినిట్స్. 1.6 కిలోమీటర్స్ ఇన్ 8.5 మినిట్స్ అమ్మా. ఓకేనా? రిమార్క్స్ మనకు అప్లై అవ్వదు, ఎందుకంటే అది లడక్ రీజియన్ మాత్రమే. మనం మాట్లాడుకుంటున్నది ఏపీ, తెలంగాణ, వేరేజ్ తెలుగు పీపుల్ గురించి కాబట్టి, తెలుగు వాళ్ళ గురించి కాబట్టి అది మనకు అప్లై అవ్వదు. వేరేజ్ లడక్ వాళ్ళకి అది 6 కిలోమీటర్స్ ఇన్ 7 మినిట్స్, 800 మీటర్స్ ఇన్ 5 మినిట్స్ అన్నది లడక్ వాళ్ళకి. నెక్స్ట్ చూద్దామమ్మా ఇంకేమేమి కవర్ అయ్యాయో. PST ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్లో మెయిల్ అయితేనేమో 170 సెంటీమీటర్స్ 170 సెంటీమీటర్లు ఉండాలి. ఫిమేల్స్ అయితేనేమో 157 సెంటీమీటర్స్ ఉండాలి. దీంట్లో కూడా SC STలకి మళ్ళీ రిలాక్సేషన్ ఇచ్చాడమ్మా. జనరల్ వాళ్ళకి 170 అయితే SC STలకి జనరల్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి 170 అయితే SC STలకి 162 వస్తే 162.5 162.5 సెంటీమీటర్లు ఉంటే సరిపోతుంది మేల్స్. వేరేజ్ ఫిమేల్స్ అయితే
150 సెంటీమీటర్లు ఉంటే సరిపోతుంది. వేరేజ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ యొక్క షెడ్యూల్ ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 157 ఉంటే సరిపోతుంది. ఫిమేల్స్ ఎవరైతే ఉంటారో అక్కడ ఫిమేల్స్ నార్త్ ఈస్టర్న్ స్టేట్లో షెడ్యూల్ ట్రైబ్స్లో ఉన్న ఫిమేల్స్కి 147.5 ఉంటే సరిపోతుంది. వేరేజ్ ఇంకా మిగతావి మనకి అన్నెసరీ అమ్మా. ఒకసారి మీరు కావాలనుకుంటే ఒకసారి చెక్ చేసుకోండి. వేరేజ్ ఇవి కూడా ఒకసారి చెక్ చేసుకోండి. చెస్ట్ ఎంత ఉండాలి, ఎక్స్పాన్షన్ చేసినప్పుడు ఎంత ఉండాలి, ఓకేనా. నెక్స్ట్ రైట్ ఓకేనా. డేట్ ఆఫ్ బర్త్కి ప్రూఫ్గా ఏదైనా ఆధార్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు ఇవన్నీ చెప్పాడు. వీటిలో ఏదన్నా పెట్టుకోండి డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం. The candidates who are following the minimum qualifying marks without adding a bonus marks, అన్రిజర్వ్డ్ కేటగిరీ అయితే మీరు 30% ఉండాలి. ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 25% మీరు సంపాదించుకోవాలి. వేరేజ్ మీరు కనుక ఆల్ అదర్ కేటగిరీస్లో కనుక కవర్ అయితే, అన్రిజర్వ్డ్ కేటగిరీ కానీ, ఓబీసీ ఆర్ ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్యాస్ట్స్ కానీ కాకుండా వేరే వాళ్ళు అయితే మీకు 20% ఆఫ్ మార్క్స్ పిఎస్టీ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఆర్ పిఈటీ ఫిజికల్ ఎఫిషియన్సీస్ టెస్ట్లో కనుక ఆ మార్క్స్ వస్తే మీరు క్వాలిఫై అవుతారమ్మా. మినిమం మార్క్స్ అవి. ఓకే, ఆల్రెడీ ఇది మనం మాట్లాడుకున్నాం కదా, 5%, 3%, 2% మార్క్స్ కవర్ అవుతాయని. ఓకే, రైట్. డీటెయిల్గా ఇంకో వీడియో చేద్దామమ్మా. మనం దేని మీద అంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ మీద అండ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్స్ ఎలా ఫిల్ చేయాలో కూడా ఒక వీడియో చేద్దాం. ఎగ్జామినేషన్ ఫీజు ఎలా ఉంటుంది ఒకవేళ ఉంటే. ఓకే, ఓకేనా. రిజిస్ట్రేషన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్స్ ఎలా పెట్టాలి ఏంటి దాని మీద కూడా ఒక వీడియో చేద్దాం. డీటెయిల్గా మీకు చూపిస్తూ నేను చేస్తాను. ఓకేనా. ఇంకా ఫుల్ డీటెయిల్స్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి అమ్మా. దాన్ని కూడా నేను ఒకసారి మీతో మాట్లాడతాను. డౌట్స్ అన్నీ కూడా ఒక సెక్షన్లో క్లారిఫై చేస్తాను. ఓకేనా. దట్స్ ఇట్ ఫర్ టుడే. వీ విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ సెక్షన్. మీకు డీటెయిల్డ్గా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో ఉన్నటువంటి 4 పార్ట్స్, పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి, పార్ట్ డిలో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ లోని టాపిక్స్ ఏమేమి కవర్ అవుతాయి ఏంటి అన్నది ఒక డీటెయిల్ వీడియో చేస్తాను. వాచ్ చేయండి. తర్వాత ఆ డీటెయిల్ వీడియోస్ అయిపోయిన తర్వాత మీకు వాటి మీద సమ్స్ అర్థమెటిక్లో కానీ రీజనింగ్లో కానీ ఏమేమి సమ్స్ వస్తాయి, ఎలా వస్తుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు, మీరు ఏ ట్రిక్స్ వాడితే త్వరగా సమ్స్ని సాల్వ్ చేయగలుగుతారు, ఇలాంటివన్నీ కూడా వీడియో చేస్తాం. ఓకేనా. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. లైక్ చేయడం, కామెంట్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఆల్.
ఓకేనా. హ్యావ్ ఏ గుడ్ డే. థ్యాంక్ యూ ఆల్. బాయ్.